పదిహేడు సెంటీమీటర్ల కర్ణమును కలిగిన లంబకోణ త్రిభుజం యొక్క ఒక భుజము 15 సెంటీమీటర్లు 15 అయితే రెండవ భుజమును తెలపండి అన్నప్పుడు ఏం చేయాలంటే తీసేయాలి. కర్ణం అన్నప్పుడేమో కలపాలి, రెండవ భుజం అన్నప్పుడు ఏం చేయాలి? తీసేయాలి. రెండవ భుజము ఈక్వల్ టు √17² మైనస్ 15². అర్థమైందా? కర్ణం ఉన్నప్పుడే ఇక్కడ కలపాలి, రెండవ భుజం ఉన్నప్పుడు ఏం చేయాలంటే వర్గాల భేదం కనుక్కోవాలి. దట్ ఈక్వల్ టు √289 మైనస్ 225 ఈక్వల్ √64 ఈక్వల్ ఎంత? 8 సెంటీమీటర్లు. 24 సెంటీమీటర్ల భుజాల కొలతలు కలిగిన 7 సెంటీమీటర్లు 24 సెంటీమీటర్ల భుజాల కొలతలను కలిగిన 7 సెంటీమీటర్లు 24 సెంటీమీటర్ల భుజాల కొలతలను కలిగిన లంబకోణ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత? 7 సెంటీమీటర్లు 24 సెంటీమీటర్ల భుజాలను కలిగిన లంబకోణ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత? చుట్టుకొలత ఎంత? ఇగో మనకు ఇట్లా ఇచ్చాడు. ఓకేనా? ఏమి ఇచ్చిండు? 7 సెంటీమీటర్లు ఒకటి, ఇది 7 అనుకుందాం. ఇది ఎంత ఇచ్చాడు? 24 ఇచ్చిండు. ఏం కావాలి? చుట్టుకొలత కావాలంటే ఇది కనుక్కోవాలిగా. ఇది కనుక్కున్న తర్వాత మూడింటి కలపాలి. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇది కనుక్కోవాలి, కర్ణం కనుక్కోవాలి. కర్ణము ఈక్వల్ టు √7² ప్లస్ మైనసా ప్లస్ 24² దట్ ఈక్వల్ టు √49 ప్లస్ 576 ఈక్వల్ టు 625 యొక్క వర్గమూలము 25 సెంటీమీటర్లు. ఓకే, చుట్టుకొలత ఈక్వల్ టు 7 ప్లస్ 24 ప్లస్ 25 24 25 49 56 సెంటీమీటర్లు. కోణ త్రిభుజం యొక్క రెండు భుజాలు ఒక లంబకోణ త్రిభుజం యొక్క రెండు భుజాలు 18 సెంటీమీటర్లు 9 సెంటీమీటర్లు. లంబకోణ త్రిభుజం యొక్క రెండు భుజాలు 18 సెంటీమీటర్లు 9 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యము ఎంత? దాని వైశాల్యము ఎంత? చూడండి, జస్ట్ ఐడియా కొరకు ఇట్లా గీసుకుంటే మనకు అనుకూలంగా ఉంటుంది. ఇగో ఇది లంబకోణ త్రిభుజం. ఏమిచ్చాడు? ఒకటి 18 ఇచ్చాడు, ఇంకోటి 9. దీని వైశాల్యం కావాలి. మనకు కావాల్సిన కూడా 2 కొలతలే, అంతేనా? దీన్ని గుణకారం చేయాలి, సగం చేయాలి. వైశాల్యము ఈక్వల్ టు 1/2 ఇంటూ 9 ఇంటూ 18 2 1 2 9 81 స్క్వేర్ సెంటీమీటర్స్. 15 సెంటీమీటర్ల కర్ణమును కలిగిన లంబకోణ త్రిభుజం యొక్క ఒక భుజము 15 సెంటీమీటర్ల కర్ణమును కలిగిన లంబకోణ త్రిభుజం యొక్క ఒక భుజము 12 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యము ఎంత? ఇట్లా పటం గీస్తున్నాను నేను. ఇది పటము. ఏమిచ్చింది ఇక్కడ? కర్ణం ఇచ్చింది కదా. కర్ణం ఎంత? 15 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఒక భుజం ఇచ్చాడు. భుజం ఎంత? 12 సెంటీమీటర్లు.
ఇక్కడ వైశాల్యం కనుక్కోగలుగుతామా? వైశాల్యం కనుక్కోగలుగుతామా? మాట్లాడరు, కనుక్కోలేము. ఏం చేయాలంటే ఇది లేని కనుక్కోలేము. వైశాల్యం కావాలంటే ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. దీనివల్ల ఉపయోగం లేదు. దీన్ని ఏమైనా ఉపయోగించుకొని దీన్ని కనుక్కోవాల్సిందే తప్పకుండా. వైశాల్యం కావాలంటేనే ఈ రెండు కావాలి. ఓకేనా? రెండవ భుజం కావాలి మనకి. ఇక్కడ రెండవ భుజము ఈక్వల్ టు √15² మైనస్ 12² దట్ ఈక్వల్ టు 225 మైనస్ 144. అంతేనా? ఈక్వల్ ఎంత వస్తుంది? √81, 9 సెంటీమీటర్లు. ఓకే, ఇప్పుడు వైశాల్యము ఈక్వల్ టు దీన్ని కనుక సగం చేయాలి. 1/2 × 9 × 12, 2 1 2 6 ఎంత వస్తుంది? 54 స్క్వేర్ సెంటీమీటర్స్. అతనే ఘనపరిమాణాలకు. ఓకేనా? నెక్స్ట్ సమద్విబాహు లంబకోణ త్రిభుజం, రైట్ యాంగిల్ ఐసోస్ ట్రయాంగిల్. ఓకే, ఇగో రెండు భుజాలు సమానంగా ఉన్నాయి, ఒక కోణం 90 డిగ్రీలు. కాబట్టి దీన్ని ఏమంటారంటే సమద్విబాహు లంబకోణ త్రిభుజము లేదా లంబకోణ సమద్విభుజం, ఎట్లయినా పర్లేదు. త్రిభుజములో రెండు భుజాల కొలతలు సమానంగా ఉంటూ ఒక కోణం విలువ 90 డిగ్రీలు ఉంటే దానిని లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటారు. లంబకోణ సమద్విబాహు త్రిభుజము అంటారు. ఓకేనా? పటం గీసుకురు కదా. అయితే దీన్ని ఏమనుకున్నాం? కర్ణం అనుకున్నాం కదా. ఇక ఈ కర్ణం అనేది భుజానికి ఎన్ని రెట్లు ఉంటుంది? √2 రెట్లు ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 1 కర్ణము దాని భుజానికి √2 రెట్లు ఉంటుంది. గౌరవ రాయాలి. కర్ణము దాని భుజానికి √2 రెట్లు ఉంటుంది. ఓకేనా? √2 రెట్లు ఉంటుంది. నెంబర్ 2 కర్ణము భుజముల నిష్పత్తి. √2:1. √2:1. ఓకేనా? వైశాల్యము ఈక్వల్ టు 1/2a². దట్ ఈక్వల్ టు 1/4h². ఇదేమో భుజం ఇచ్చినప్పుడు, ఇదేమో కర్ణం ఇచ్చినప్పుడు. భుజము ఇచ్చినప్పుడు, ఇదెప్పుడు కర్ణం ఇచ్చినప్పుడు. ఓకే, చుట్టుకొలత ఈక్వల్ టు 2a ప్లస్ √2a. 2a ప్లస్ √2a. ఓకే, ఒక సమద్విబాహు లంబకోణ త్రిభుజము యొక్క భుజము, సమద్విబాహు లంబకోణ త్రిభుజము యొక్క భుజము లంబకోణ సమద్విబాహు త్రిభుజము యొక్క భుజము 15 సెంటీమీటర్లు.
15 సెంటీమీటర్లు అయితే దాని కర్ణం పొడవు ఎంత? దాని కర్ణం పొడవు ఎంత? దాని కర్ణం పొడవు ఎంత? కర్ణము ఈక్వల్ టు √2 ఇంటూ భుజం. ఓకే, దట్ ఈక్వల్ టు √2 ఇంటూ భుజం ఎంత? 15 ఈక్వల్ టు 15√2 సెంటీమీటర్స్. ఆప్షన్స్లో కనుక ఉంటే ఇక్కడనే ఆగిపోవాలి మనం. ఓకేనా? ఒకవేళ కనుక ఇది లేకపోయినట్లయితే √2 విలువను సబ్స్టిట్యూట్ చేయాలి. దీని ఈక్వల్ టు 15 ఇంటూ 1.414. √2 ఈక్వల్ టు 1.414. ఓకే, దట్ ఈక్వల్ టు 15 4 60 06. 15 1 15 6 21 1 2. 15 4 60 62 2 6. 15 1 15 6 21. అంతేనా? ఎన్ని అంకెల మనం తీసుకోవాలి? 1 2 3 అంకెలు. 1 2 3 అంకెలు కాబట్టి 21.21 సెంటీమీటర్స్. 21.21 సెంటీమీటర్స్. 14 సెంటీమీటర్ల భుజమును కలిగిన 14 సెంటీమీటర్ల భుజమును కలిగిన 14 సెంటీమీటర్ల భుజమును కలిగిన సమద్విబాహు లంబకోణ త్రిభుజ వైశాల్యము ఎంత? 14 సెంటీమీటర్ల భుజమును కలిగిన సమద్విబాహు లంబకోణ త్రిభుజ వైశాల్యము ఎంత? లంబకోణ సమద్విబాహు త్రిభుజ వైశాల్యము ఎంత? వైశాల్యము ఎంత? లంబకోణ సమద్విబాహు త్రిభుజ వైశాల్యము ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ స్క్వేర్. దట్ ఈక్వల్ 1/2 ఇంటూ ఏ ఎంత? ఏ ఎంత? 14. 14 ఇంటూ 14. 2 1 2 ఏళ్ళ 14 ఏళ్ళ 98. 98 చదరపు సెంటీమీటర్లు. ద్విబాహు త్రిభుజం యొక్క కర్ణము 8 సెంటీమీటర్లు. 8 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యము ఎంత? కర్ణం ఇచ్చిన ఫార్ములా వైశాల్యము ఈక్వల్ టు h²/4. అంతేనా? కర్ణం ఇచ్చినప్పుడు దట్ ఈక్వల్ టు h ఈక్వల్ ఎంత? 8 ఇంటూ 8/4. 4 1 4 2 ఎంత వస్తుంది? 16 చదరపు సెంటీమీటర్లు. లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యము 32 చదరపు సెంటీమీటర్లు. లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యము 32 చదరపు సెంటీమీటర్లు అయితే దాని చుట్టుకొలత ఎంత? చుట్టుకొలత కావాలంటే భుజం కావాలి. అంతేనా? చుట్టుకొలత కావాలంటే భుజము కావాలి. భుజం కావాలి అంటే 1/2 ఏ స్క్వేర్ వైశాల్యం ఈక్వల్ ఎంత? 32. ఇది వైశాల్యము ఫార్ములా ప్రకారంగా, ఇది లెక్క ప్రకారంగా. సో a² ఈక్వల్ టు 2 ఇంటూ 32 ఈక్వల్ ఎంత? 64. సో ఏ ఈక్వల్ ఎంత? 8 సెంటీమీటర్లు. చుట్టుకొలత ఈక్వల్ టు 2a ప్లస్ √2a. 2a ప్లస్ √2a. ఓకే, దట్ ఈక్వల్ టు 2 ఇంటూ a ఈక్వల్ టు 8 ప్లస్ √2 ఇంటూ a 8. 16 ప్లస్ √2 ఈక్వల్ 1.414 ఇంటూ 8.
అది ఈక్వల్ టు 16 ప్లస్ 8 4 32 2 3 8 1 8 3 11 1 1 32 33 3 3 8 1 8 11 అంతేనమ్మా 11.312 16కు 11 కలిపి 27 ఈక్వల్ టు 27.31 27.3 సెంటీమీటర్లు. సంవృత పటాన్ని 4 రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సంవృత పటాన్ని 4 రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సంవృత పటాన్ని 4 రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సంవృత పటాన్ని చతుర్భుజం అంటారు. 4 రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సంవృత పటాన్ని చతుర్భుజము అంటారు. ఓకేనా, ఇది చతుర్భుజం. అయితే ఇక్కడ ఏబి 1 బీసీ 1 సిడి 1 ఏడి 4 భుజాలు. ఓకేనా, అయితే దీంట్లో చూడండి అమ్మా, ఇగో ఏకు ఎదురుగా ఉన్న బిందువుని ఏమంటారంటే ఎదురు శీర్షం అంటారు. ఈ 2 ఎదురు శీర్షాలు, ఈ 2 ఎదురు శీర్షాలు. అయితే ఈ రెండింటిని కలపగా ఏర్పడే రేఖాఖండాన్ని ఏమంటారంటే కర్ణము అంటారు. చతుర్భుజములో ఎదురు శీర్షాలను కలపగా ఏర్పడే రేఖాఖండాన్ని ఏమంటారు? కర్ణము అంటారు. అంటే దీనికి ఎన్ని కర్ణాలు వచ్చినాయి? ఇప్పుడు 2 కర్ణాలు. ఒకటేంది ఏసీ 1 కర్ణము, బీడి 1 కర్ణం. ఓకేనా, రాయండి, దాని కింద రాయండి. చతుర్భుజములో ఎదుటి శీర్షాలను కలుపు రేఖాఖండాన్ని చతుర్భుజములో ఎదుటి శీర్షాలను కలుపు రేఖాఖండాన్ని చతుర్భుజములో ఎదుటి శీర్షాలను కలుపు రేఖాఖండాన్ని ఎదుటి శీర్షాలను కలుపు రేఖాఖండాన్ని కర్ణము అంటారు. ఎదుటి శీర్షాలను కలుపు రేఖాఖండాన్ని కర్ణము అంటారు. ఎదుటి శీర్షాలను కలుపు రేఖాఖండాన్ని కర్ణము అంటారు. ఓకేనా, దాని కింద నెక్స్ట్ పాయింట్ చతుర్భుజానికి 4 భుజాలు 2 కర్ణాలు ఉంటాయి. చతుర్భుజానికి 4 భుజాలు 2 కర్ణాలు ఉంటాయి. చతుర్భుజానికి 4 భుజాలు 2 కర్ణాలు ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ ఏబి కామా బీసీ కామా సిడి కామా ఏడిలు భుజాలు. ఏసీ కామా బీడీలు కర్ణాలు. ఏసీ కామా బీడీలు కర్ణాలు. నోట్ చేసుకోండి, ఏసీ కామా బీడీలు కర్ణాలు. ఏసీ కామా బీడీలు కర్ణాలు. ఓకే, రైట్. అయితే దాని యొక్క వైశాల్యం కావాలి. చుట్టుకొలతంటే ఆటోమేటిక్గా 4 భుజాలు మొత్తమే. ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది, అది తర్వాత సంగతి. మనకు వైశాల్యం ముఖ్యంగా కావాలి. అయితే ఇక్కడ వైశాల్యం కావాలంటే ఏం చేయాలంటే ఏదైనా ఒక కర్ణం గీయాలి. ఏసీ కర్ణం కానీ బీడీ కర్ణం కానీ. సపోజ్ ఇక్కడ చూడండి, ఏసీ కర్ణాన్ని గీస్తున్నాను. గీసిన తర్వాత దీని మీద 2 పర్పెండిక్యులర్స్ డ్రా చేయాలి. ఇగో ఇదొక లంబము, అంతర్లంబము. ఓకేనా, నెక్స్ట్ దీని నుంచి ఒక లంబం గీయాలి. ఇదొక లంబం. దీని కొలత డి అనుకుందాం, దీని కొలత H1 అనుకుందాం, దీని కొలత H2 అనుకుందాం. డ్రా చేసుకున్నట్లా చతుర్భుజ వైశాల్యము ఈక్వల్ టు హాఫ్ ఇంటూ కర్ణము, హాఫ్ ఇంటూ కర్ణము ఇంటూ కర్ణంపై, హాఫ్ ఇంటూ కర్ణము ఇంటూ కర్ణంపై గీయబడిన
గీయబడిన అంతరల హాఫ్ ఇంటూ కర్ణము ఇంటూ కర్ణంపై గీయబడిన అంతరలంబాల మొత్తము, హాఫ్ ఇంటూ కర్ణము ఇంటూ కర్ణంపై గీయబడిన అంతర్లంబాల మొత్తము. కరెక్ట్ రాయండి. అంతర్లంగాల మొత్తం రాశారు. ఓకేనా? హాఫ్ ఇంటూ కర్ణము ఇంటూ కర్ణంపై గీయబడిన అంతర్లంబాల మొత్తము. ఓకే, దీని పదజాలలో చూసుకోండి. చతుర్భుజ వైశాల్యము ఈక్వల్ టు హాఫ్ ఇంటూ కర్ణం ఎంత అక్కడ డి ఇంటూ అంతర్లంబాలంటే ఏంటి అక్కడ H1, H2, H1 ప్లస్ H2. ఓకేనా? అయితే ఒక్క నిమిషం ఆగండి. దీని నుంచి ఇంకో కొత్త ఫార్ములా ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు దీన్ని 2తో భాగించడం అనుకోండి. సపోజ్ ఏ కామా బీలు, అది పక్క పెడదాం, ఇక ఈ ఫార్ములా పక్క పెడదాం. ఏ కామా బీలు గనక ఏవేని 2 రాసులు అయినట్లయితే a ప్లస్ b/2 ఏమంటారు? ఏ కామా బీలు 2 సంఖ్యలు a ప్లస్ b/2 ఏమంటారు? సగటు లేదా సరాసరి. అంతేనా? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అదేవిధంగా ఇక్కడ ఈ 2 తీసుకొచ్చి దీని కింద రాసిన అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? చతుర్భుజ వైశాల్యము ఈక్వల్ టు కర్ణము ఇంటూ అంతర్లంబాల సగటు అవుతుంది. అవునా కదా? ఈ 2 తీసుకొచ్చి ఇక్కడ రాసినాం అనుకోండి, లంబాల మొత్తము బై 2 కదా, అప్పుడు ఏమైతే సగటు అవుతుంది. అప్పుడు ఏం రాసుకుంటాం మనం అంటే చతుర్భుజ వైశాల్యము ఈక్వల్ టు కర్ణము ఇంటూ అంతర్లంబాల సగటు. రాయండి, అంతరలంబాల సగటు. అది కొత్త ఫార్ములా. ఒక చతుర్భుజం యొక్క కర్ణము చతుర్భుజం యొక్క కర్ణము 12.5 సెంటీమీటర్లు. చతుర్భుజం యొక్క కర్ణము 12.5 సెంటీమీటర్లు. 12.5 సెంటీమీటర్లు. దానిపై గీయబడిన అంతర్లంబాల సగటు. 10 సెంటీమీటర్లు. అంతర్లంబాల సగటు 10 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యము ఎంత? రెండే 2 కొలతలు ఇచ్చాడు. ఏంటిది? కర్ణంపై గీయబడిన సగటు ఇచ్చాడు. కాబట్టి ఇచ్చిన 2 గుణకారం చేస్తే సరిపోతుంది. రెండింటిని కనుక మల్టిప్లై చేసి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చతుర్భుజ వైశాల్యము ఈక్వల్ టు కర్ణము ఇంటూ అంతరలంబాల సగటు. అంతేనా? కర్ణం ఎంత? 12.5. అంతేనా? 12.5 ఇంటూ సగటు ఎంత? 10. చూడండి, డెసిమల్ తర్వాత ఒకే అంకె ఉన్నది, ఒక 0 ఉన్నది. అంతేనా? కాబట్టి దీంట్లో ఉన్న దశాంశ స్థానం అదృశ్యం అవుతుంది. ఈక్వల్ టు 125 స్క్వేర్ సెంటీమీటర్స్. చతుర్భుజములో కర్ణము 24.6 సెంటీమీటర్లు. 24.6 సెంటీమీటర్లు. దానిపై గీయబడిన 2 అంతర్లంబాల మొత్తము. దానిపై గీయబడిన 2 అంతర్లంబాల మొత్తము 24 సెంటీమీటర్లు అయితే చతుర్భుజ వైశాల్యము ఎంత? ఓకేనా? ఫార్ములా
చతుర్భుజ వైశాల్యము ఈక్వల్ టు 1/2 డి ఇంటూ H1 ప్లస్ H2. అంతేనా? అంతేనమ్మా? దాంట్లో H1 ప్లస్ H2 కలిపే ఇచ్చాడు కదా, మాట్లాడరు. H1 ప్లస్ H2 కలిపే ఇచ్చాడు, మళ్ళీ కొత్త కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక 1/2 ఇంటూ డి ఎంత? 24.6 కదా, 24.6 ఇంటూ వీటి మొత్తం ఎంత? 24. ఓకే, 2 కాట్ల 2 12 దట్ ఈక్వల్ టు 12 72, 2 7, 12 48, 7 48, 55, 5 5, 12 24, 5 29, 295.52 స్క్వేర్ సెంటీమీటర్స్. ఒక చతుర్భుజములో కర్ణం పొడవు 15.8 సెంటీమీటర్లు, 15.8 సెంటీమీటర్స్, 15.8 సెంటీమీటర్స్. మరియు కర్ణంపై గీయబడిన 2 అంతర్లంబాల కొలతలు వరుసగా కర్ణంపై గీయబడిన 2 అంతరలంబాల కొలతలు వరుసగా కర్ణంపై గీయబడిన 2 అంతర్లంబాల కొలతలు వరుసగా కర్ణంపై గీయబడిన 2 అంతర్లంబాల కొలతలు వరుసగా 8.8 సెంటీమీటర్లు, 11.2 సెంటీమీటర్లు, 8.8 సెంటీమీటర్స్, 11.2 సెంటీమీటర్స్. అయితే దాని వైశాల్యము ఎంత? చతుర్భుజ వైశాల్యము ఈక్వల్ టు 1/2 డి ఇంటూ H1 ప్లస్ H2 దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ డి ఎంత? 15.8 6 15.8 ఇంటూ H1 ఎంత? 8.8 H2 ఎంత? 11.2. ఓకే, దీని ఈక్వల్ టు 1/2 ఇంటూ 15.8 ఇంటూ ఎంత వస్తుంది ఇక్కడ? 20. అంతేనా? 20, 2 కాట్ల 2 10, మళ్ళీ ఈ పాయింట్కి 0 క్యాన్సిల్ అవుతుంది. ఈక్వల్ టు 138 స్క్వేర్ సెంటీమీటర్స్. ఏందిరా? 158, సారీ 158. చతుర్భుజములో కర్ణంపై గీయబడిన 2 అంతర్లంబాల కొలతల వరుసగా చతుర్భుజములో కర్ణంపై గీయబడిన 2 అంతర్లంబాల కొలతలు వరుసగా కర్ణంపై గీయబడిన 2 అంతర్లంబాల కొలతలు వరుసగా 8.9 సెంటీమీటర్లు, 8.9 సెంటీమీటర్లు, 8.9 సెంటీమీటర్లు, 9.1 సెంటీమీటర్, 9.1 సెంటీమీటర్స్, 9.1 సెంటీమీటర్స్. దాని వైశాల్యము 144 చదరపు సెంటీమీటర్లు. దాని వైశాల్యము 144 చదరపు సెంటీమీటర్లు, 144 చదరపు సెంటీమీటర్లు. అయితే చతుర్భుజం యొక్క కర్ణం పొడవు ఎంత? చతుర్భుజం యొక్క కర్ణం పొడవు ఎంత? చతుర్భుజం యొక్క కర్ణం పొడవు ఎంత? ఫార్ములా 1/2
డి ఇంటూ H1 ప్లస్ H2 ఈక్వల్ ఇచ్చాడు ఎంత 144. ఓకేనా? దాని నుంచి ఏం కనుక్కోవాలి? దాంట్లో కర్ణం డి కావాలి. ఇది ఇచ్చింది, ఇది ఇచ్చాడు. 1/2 ఇంటూ డి ఇంటూ H1 ఎంత 8.9 ప్లస్ 9.1 ఈక్వల్ టు 114. ఓకే, 1/2 ఇంటూ డి ఇంటూ ఎంత వచ్చింది ఇక్కడ? ఇది కలిపితే 18, అంతేనా? ఈక్వల్ టు 144. 2 1 2 9, 9 1 9 16. సో డి ఈక్వల్ ఎంత అంటే 16 సెంటీమీటర్లు. ఒక చతుర్భుజములో కర్ణం పొడవు 16 సెంటీమీటర్లు. చతుర్భుజములో కర్ణం పొడవు 16 సెంటీమీటర్లు. 16 సెంటీమీటర్లు. దానిపై గీయబడిన రెండు అంతర్లంబాలు 4:3 నిష్పత్తిలో కలవు. దానిపై గీయబడిన రెండు అంతర్లంబాలు 4:3 నిష్పత్తి. 16 సెంటీమీటర్స్. డి ఈక్వల్ టు 16 సెంటీమీటర్స్. ఒక్క నిమిషం ఆగండి. ఇక 1/2 డి ఇంటూ H1 ప్లస్ H2 ఈక్వల్ టు 168. 168. ఓకే, 1/2 ఇంటూ డి 16. H1 ఈక్వల్ టు 4x ప్లస్ H2 ఈక్వల్ టు 3x ఈక్వల్ టు 168. 2 1 2 8, 8 1 8 2 16, 8 1 7x. 7x ఈక్వల్ 21. సో x ఈక్వల్ టు 3. ఓకేనా? ఇది కాదు మనకు కావాల్సింది, పెద్ద భుజం కావాలి, పెద్దది ఈక్వల్ టు 4x. అది ఈక్వల్ 4 ఇంటూ 3 ఈక్వల్ టు 12 సెంటీమీటర్లు. నోట్ చేసుకోండి.